శ్రీవారి సేవలలో ప్రతిరోజు జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా స్వామివారికి అర్చన, తోమాల సేవ అనేటువంటిది విశేషమైనది. శిరస్సు నుంచి భుజాల మీద దాకా ఆపాదమస్తకం చేసేటువంటి సేవ కాబట్టి దీనికి తోమాల సేవ అనేటువంటి పేరు వచ్చింది. స్వామివారి యొక్క కిరీటానికి, కర్ణపత్రాలకి, కంఠానికి, లక్ష్మీ అమ్మవార్ల యొక్క స్వరూపాలకి, ఉదరానికి, పాదాలకి ఈ విధంగా ప్రతి అవయవానికి మంత్రపూర్వకంగా పుష్పాల యొక్క సమర్పణ ఏదైతే ఉన్నదో దానిని తోమాల సేవ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇదే విధంగా స్వామివారికి అష్టోత్తర శతనామార్చన అనేటువంటి సేవ కూడా విశేషంగా జరుగుతుంది. స్వామివారికి ప్రీతికరమైనటువంటి అష్టోత్తర శతనామాలు ఎవరైతే పఠిస్తారో, ఎవరైతే ఈ పూజలలో పాల్గొంటారో వారికందరికీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దయతో పాటు పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుందట. పితృదేవతలు స్వయంగా సంతోషం చెందేటువంటి ఒక సేవ ఈ అష్టోత్తర శతనామార్చన సేవ. పూలంగి సేవ, శతనామార్చన సేవ రెండూ కలిసి ఉండటం అనేటువంటిది ఒక విశేషంగా మనం గమనించాలి. స్వామివారి యొక్క సేవలలో మధ్యాహ్నం వేళ చేసేటువంటి కళ్యాణోత్సవం భక్తులకందరికీ నేత్రోత్సవంగా ప్రసిద్ధి పొందింది. స్వామివారి యొక్క నిత్య సేవలలో విశేషమైనటువంటి ప్రాచుర్యాన్ని పొందినటువంటి సేవ ఈ కళ్యాణోత్సవ సేవ. శ్రీదేవి భూదేవి సహితంగా మలయప్ప స్వామివారు కళ్యాణ వేదిక మీద వేంచేసి భక్త జనుల చేత కర్పూర నీరాజనాలు అందుకుంటూ వైఖానస ఆగముక్త సంప్రదాయ ప్రకారంగా ఈ నిత్య కళ్యాణోత్సవాన్ని ఆయన అవతరిస్తారు. ప్రాచీన కాలంలో ఈ కళ్యాణం కేవలం బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉండేది. అయితే అన్నమాచార్యుల వారు భక్తుల యొక్క సౌలభ్యం కోసం ప్రతిరోజు ఈ నిత్య కళ్యాణ సేవను ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. అందువలనే తిరుమలకి నిత్య కళ్యాణం, పచ్చతోరణం అనేటువంటి సామెత వచ్చింది. అన్నమాచార్య వంశీకులే స్వయంగా కన్యాదాతలుగా ఉండి ఈ కళ్యాణం జరిపించడం విశేషం. అపూర్వమైనటువంటి ఈ కళ్యాణాన్ని చేయించుకోవటం ద్వారా, వీక్షించడం ద్వారా భక్తులకందరికీ సకల శుభాలు కలుగుతాయి. శ్రీవారి దేవాలయంలో జరిగేటువంటి సేవలలో డోలోత్సవ సేవ పరమ విశిష్టమైనదిగా పెద్దవాళ్ళందరూ పేర్కొంటూ ఉంటారు. సమస్త భవన భాండాలన్నింటినీ తన కడుపులో ఉంచుకుని ఉయ్యాలలో ఊగుతూ మరల ఆ లోకాలు కదలకుండా కాపాడేటువంటి స్వామివారి యొక్క వాత్సల్యం ఈ డోలోత్సవంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అయన మహల్ అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి అద్దాల మందిరంలో శ్రీదేవి భూదేవి సహితంగా మలయప్ప స్వామి వారు వేంచేసి ఉంటారు. వందల అద్దాలలో, వేల రూపాయలలో స్వామివారు కనిపించటం అనేది ఒక మరుపురాని మనోహరమైన దృశ్యం. అన్ని చోట్ల వ్యాపించిన పరమాత్మ మరల మన హృదయము అనేటువంటి అద్దంలో కూడా ప్రకాశించాలి. అద్దానికి ఏ విధంగా అయితే పొగ పడుతుందో, మంచు పడుతుందో, అప్పుడు అద్దం ఏ విధంగా అయితే మలికి అవుతుందో అదేవిధంగా హృదయంలో కూడా పాపభావములు ఇవన్నీ వచ్చినప్పుడు అద్దం కూడా ఆ విధంగా కనబడకుండా పోతుందట. ఎవరైతే ఈ డోలోత్సవం చూస్తారో మనస్సు అనేటువంటి అద్దం పరిశుభ్రమయ్యి అందులో పరమాత్మ బింబం కనిపిస్తుంది అని శాస్త్రవచనం. అందువలనే మలయప్ప స్వామి వారిని ప్రత్యక్షంగా చూడటం కన్నా అద్దంలో చూసి సేవించటం అనేటువంటిది ఈ డోలోత్సవంలో ప్రధానమైన అంశం. పంచకజ్జాయము అనేటువంటి పేరుతో కూడా విశేషమైనటువంటి నివేదన స్వామివారికి సమర్పణ చేయటం అనేది మనకు కనపడుతూ ఉంటుంది. స్వామివారి యొక్క వైభవోత్సవ మండపంలో ఆర్జిత బ్రహ్మోత్సవము అనేటువంటి సేవా కార్యక్రమాన్ని భక్తులు విశేషంగా తరలివచ్చి వీక్షిస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవాలు సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి, 3 సంవత్సరాలకు ఒకసారి 2 సార్లు జరుగుతూ ఉంటాయి. అయితే ఆ బ్రహ్మోత్సవ శోభ రోజూ చూడాలి అనుకునేటువంటి భక్తుల కోసం వైఖాన సాగముక్త సంప్రదాయ ప్రకారంగా ఏర్పాటు చేసినటువంటి సేవ ఈ ఆర్జిత బ్రహ్మోత్సవ సేవ. స్వామివారిని శేషవాహనం మీద, గరుడ వాహనం మీద, హనుమద్ వాహనం మీద వేంచేపు చేసి ఉపచారాలు సమర్పించి ఆనంద కర్పూర నీరాజనాలను అర్పించి భక్తులకి వివిధ వాహన సేవా వీక్షణ ఫలాన్ని ఈ 3 వాహనాల ద్వారా లభింప చేస్తూ ఉంటారు. కాబట్టి దీనికి ఆర్జిత బ్రహ్మోత్సవము అని పేరు. బ్రహ్మదేవుడే స్వయంగా
ఈ ఉత్సవాలు ప్రారంభించాడు కాబట్టి బ్రహ్మోత్సవము అనేటువంటి పేరు వచ్చింది. బ్రహ్మ అనేటువంటి శబ్దానికి ఆనందం అని కూడా అర్థం. కాబట్టి మనకందరికీ ఆధ్యాత్మిక పరమానందము కలిగించి మన జీవితానికి ధన్యత్వాన్ని సమర్పణ చేసేటువంటిది ఈ బ్రహ్మోత్సవం. శ్రీవారి యొక్క సేవలలో వసంతోత్సవము అనేటువంటి పేరుతో స్వామివారికి ప్రతినిత్యము స్నపన కార్యక్రమం చేస్తారు. ఆగమంలో ఒక రహస్యం ఉంది. పరమాత్మ ఎప్పటికప్పుడు భక్తుల యొక్క కోరికలు నెరవేర్చాలి అనంటే దేవాలయంలో మనకి తెలియకుండా తెలిసి కానీ చేసేటువంటి దోషాలు అపచారాలు పోవాలి అంటే స్వామివారికి అభిషేకం చెయ్యాలి అని చెప్పబడింది. ఇది చాలా గొప్ప విషయం. ఇతరమైన పూజల వల్ల కానీ ఉత్సవాల వల్ల కానీ ఆ దోషాలు పోవట బింబ శుద్ధ్యర్థం అన్నారు. కాబట్టి బింబానికి శుద్ధి కలగటం కోసం ఇటువంటి అభిషేకాలు చేయటం వలన అపరిమితమైనటువంటి శక్తి కలిగి ఆ శక్తి ద్వారా భక్తులకు ఉపయోగాలు కలుగుతాయి. ఇక్కడ కూడా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి ఉపచారాలన్నీ సమర్పించి శుద్ధ తోయంతోనూ పంచద్రవ్యాలతోనూ స్వామివారికి అభిషేకం చేసి ఆ అభిషేక జలాన్ని భక్తుల మీద ప్రోక్షణ గావిస్తూ ఉంటారు. ఈ వసంతోత్సవ స్నపన తిరువంజన శుభవేళ ఈ కార్యక్రమాన్ని వీక్షించడం వంటి భక్తులకందరికీ పాపాలన్నీ తొలగిపోయి అమితమైన నిర్మలమైనటువంటి పుణ్యం కలుగుతుందని మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. స్వామివారికి సాయంకాల వేళ జరిగే సహస్ర దీపాలంకార సేవ, దీనినే ఊంజల సేవ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇక్కడే మనం ఒక విషయం గమనించాలి. మధ్యాహ్నం పూట కూడా వెంకటేశ్వర స్వామి వారు డోలోత్సవంలో ఉయ్యాలలో ఊగుతారు. సాయంకాలం వేళ కూడా స్వామివారు సహస్రదీపాలంకార సేవలో ఊజలలో ఊగుతారు. మరి దానికి ఊంజల సేవ అని పేరు, దానికోన డోలోత్సవం అని పేరు. కారణం ఏమిటంటే డోలోత్సవం అద్దాల మందిరంలో జరుగుతుంది. ఈ ఊంజల సేవ సహస్ర దీపాల మధ్య జరుగుతుంది. సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని ఆ స్వామివారి గురించి మనం చెప్తూ ఉంటాం. అదే స్వామివారు ప్రతి వ్యక్తి హృదయంలో ఉంటారట. అయితే అది మనకి తెలిసే విషయం కాదు. స్వామివారు ప్రతి ఒక్క మనిషి గుండె లోపల నీవారశోకవత్తన్వే పీతాభాశ్చ స్వరూపమా తస్యా శిఖాయా మధ్యే పరమా ఆత్మ వ్యవస్థిత అన్నారు. నీవార గింజ అంటే వెదురు లేకపోతే వడ్ల గింజ కొన ఎంత సన్నగా ఉంటుందో అంత సన్నగా స్వామివారు నీల రంగులో ప్రకాశించేటువంటి ఒక జ్యోతిగా వెలుగొందుతారట. ఆత్మలో ఉన్న జ్యోతిని మనం చూసేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఓ పరమాత్మ, నీవే అఖండ జ్యోతిగా వెలుగుతున్నావు, నీవే సహస్ర దీపాలుగా వెలుగొందుతున్నావు. ఈ ఆత్మ పరమాత్మలో సంలీనం పొందే అపూర్వమైన సేవ ఈ సహస్ర దీపాలంకార సేవ. ఈ సేవ అనంతరం స్వామివారు 4 వేదాలుగా ప్రఖ్యాతి పొందిన ఆలయ 4 వీధులలో తిరుమాడా వీధులలో ఊరేగి తిరిగి గర్భాలయంలో చేరుకుంటారు. ఇటువంటి విశిష్టమైన సేవని మనం సహస్ర దీపాలంకార సేవగా కీర్తించి ధన్యత పొందుతూ ఉంటాము. స్వామివారి యొక్క దేవాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు జరిగేటువంటి వివిధ సేవలలో చిట్ట చివరిది ఏకాంత సేవ. దీనినే పర్యంక సేవ అని కూడా పిలుస్తారు. స్వామివారి యొక్క ఈ సేవనే పవళింపు సేవ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. గర్భగుడిలో ఉండేటువంటి భోగ శ్రీనివాసమూర్తిని శయన మండపంలోకి తీసుకొచ్చి వెండి మంచం మీద చక్కగా పట్టుదిండ్లు పరుపులు అవన్నీ వేసి అటు ఇటు 2 దీపాలు ఉంచి వివిధమైనటువంటి సుగంధ ద్రవ్యాలు క్షీరాన్ని ఉంచి స్వామివారికి ఉపచార కార్యక్రమాలన్నీ నిర్వర్తించి ప్రసాదాలన్నీ నివేదన చేసి స్వామివారిని శయనింపచేస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు అవిశ్రాంతంగా స్వామివారు నుంచుని భక్తుల యొక్క కోరికలన్నీ వింటూ వారికి దర్శన భాగ్యాన్ని అందజేస్తూ ఉన్నారు. అటువంటి స్వామి కాసేపు కూడా పడుకోకూడదా? పడుకోవాలి అనంటూ ఆగమం ఏం చేసిందంటే స్వామివారికి బదులుగా భోగ శ్రీనివాసమూర్తిని ఈ బంగారు పట్టె మంచం మీద పడుకోబెట్టి ఉపచారాలన్నీ నిర్వహింపచేస్తారు. ఇదే సమయంలో అన్నమాచార్యుల వాళ్ళ యొక్క సంతతి వారు కూడా వచ్చి పవళింపు సేవ పాటలు జోల పాటలు పాడుతూ ఉంటారు. ఈ జోల పాటలతో పాటు తరిగొండ వెంగమాంబ అలనాడు సమర్పించిన ముత్యాల హారతి, దీనినే తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతి అంటారు. ఆ ముత్యాల హారతిని కూడా స్వామివారికి చక్కగా చూపించి అనంతరం అక్కడ ఉండేటువంటి భక్తులకందరికీ తీర్థప్రసాద శఠారులను సమర్పణ చేస్తారు. దీనితో
దేవాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు జరిగేటువంటి సమస్తమైన పూజా కార్యక్రమాలు, సేవలన్నీ పూర్తవుతూ ఉంటాయి. ఎందరెందరో మహానుభావులు, మహనీయులు, మహాత్ములు, సిద్ధపురుషులు, భక్తులు స్వామివారికి యుగ యుగాలుగా తరతరాలుగా ఇటువంటి అపురూపమైనటువంటి సేవలు ఎన్నిటినో అందించడం జరిగింది. ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, 7 కొండల దేవరా ఈ భాగ్యమంత మాదిరా అన్నట్లుగా ఈ సేవలన్నీ ఎవరికి, ఈ భాగ్యమంతా ఎవరికి అనంటే మనకే. మన కోసమే భగవంతుడు మనం చేసేటువంటి సేవలన్నీ స్వీకరిస్తున్నాడు. ఏ విధంగా అయితే తల్లిదండ్రుల ద్వారా మనం పుట్టి పెరిగి చదువుకుని సంపాదించుకుని మరల మన సంపాదనతోనే తల్లిదండ్రులకు ఏదైనా వస్తువులు కొని ఇస్తే వాళ్ళు ఎంతగానో సంతోషిస్తారో, అదేవిధంగా పరమాత్మ చేత సృష్టింపబడిన ఈ సృష్టిలో ఆ వస్తువులతోనే ఆ సృష్టిలో భాగమైన మనమే తిరిగి వెంకటేశ్వర స్వామి వారికి ఇన్ని సేవలు చేస్తూ ఉంటే ఆయన ఎంతగానో పొంగిపోతూ ఉన్నాడు. కాబట్టి సేవ అందుకున్న స్వామి ఆయన, ఆ సేవా భాగ్యము పొందిన మనము ఎంతో అదృష్టవంతులం. కాబట్టి స్వామివారి యొక్క నిత్య సేవ భాగ్యాన్ని పొంది మన జీవితాన్ని చరితార్థం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.